తెలంగాణలో 3 జిల్లాలకు సంబంధించి అధికారులు దివ్యాంగుల సదరన్ సర్టిఫికేట్ కోసం అయితే స్లాట్ను విడుదల చేయడం జరిగిందండి. ఈ 3 జిల్లాల సమాచారాన్ని నేను మీకు ఇప్పుడు తెలియజేస్తాను. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో అలాంటి వారు ముందుగా ఒక లైక్ చేయండి. అలా లైక్ చేసినట్టయితే ఈ సమాచారం ఎక్కువ మంది వికలాంగులకు చేరుతుంది. ఆ విధంగా వారు ఈ సమాచారాన్ని తెలుసుకుని మీ సేవలో సదరన్ స్లాట్ బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది కనుక ఎవరైతే చూస్తున్నారో అలాంటి వారు ముందుగా లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని అయితే నోటిఫికేషన్ ద్వారా తెలుసుకుంటూ ఉండండి. ఇక విషయంలోకి వెళ్తే జగిత్యాల, జయశంకర్, భూపాలపల్లి జిల్లా అలాగే కామారెడ్డి జిల్లాకు సంబంధించి అధికారులు సదరన్ స్లాట్ వివరాలను విడుదల చేయడం జరిగిందండి. దానికి సంబంధించి మనం సమాచారాన్ని తెలుసుకున్నాము. ముందుగా జగిత్యాల జిల్లా సమాచారం తెలుసుకున్నాము. జగిత్యాల జిల్లా ఆసుపత్రిలో ఏప్రిల్, మే నెలకు సంబంధించి సదరన్ స్లాట్లు ఈ నెల 8 నుంచే విడుదల చేశామని అధికారులు తెలియజేస్తున్నారండి. కానీ ప్రకటన మాత్రం 9వ తారీఖున ఇవ్వడం జరిగింది. ఒక రోజు ఆలస్యంగా ఈ ప్రకటన రావడం జరిగింది. 8వ తారీఖునే జగిత్యాల జిల్లాలో సదరన్ స్లాట్ విడుదలైనట్టు అధికారులు తెలియజేస్తున్నారు. ఏప్రిల్ నెల 10న ఆర్తో, 18న హియరింగ్, 19, 24, 26, 30 తేదీల్లో ఆర్తో, అలాగే 23వ తేదీన విజువల్, మే నెలలో 8వ తేదీ, 15వ తేదీన ఆర్తో, 17వ తేదీన హియరింగ్, 22, 29, 31 తేదీల్లో ఆర్తో, 24వ తేదీన విజువల్ సంబంధించి సదరం శిబిరాలు ఉంటాయని, ఏప్రిల్ 23, 24వ తేదీల్లో జరిగే సదరం క్యాంపులు మాతా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తామని, ఎవరైతే మీ సేవలో స్లాట్ బుక్ చేసుకుంటారో అలాంటి వారు అన్ని ఒరిజినల్ అంటే ఆధార్ కార్డు, రేషన్ కార్డు, అలాగే మీ సేవలో స్లాట్, 3 పాస్పోర్ట్ సైజు ఫోటోలు, మీకు సంబంధించి డాక్టర్ మెడికల్ రికార్డులు ఏమైనా ఉంటే అలాంటి రికార్డులు ఒరిజినల్స్ తీసుకొని సంబంధిత జిల్లా ఆసుపత్రికి హాజరు కావాలని చెప్పి మనకు జగిత్యాల జిల్లా సూపరింటెండెంట్ గారు అయితే ప్రకటన విడుదల చేయడం జరిగిందండి. 8వ తారీఖునే ఈ జగిత్యాల జిల్లాకు సంబంధించి విడుదల చేసినట్టు అధికారులు 9వ తేదీన ప్రకటన ఇస్తున్నారు కనుక ఎవరైతే జగిత్యాల జిల్లాకు సంబంధించిన దివ్యాంగులు వెంటనే మీ సేవా కేంద్రానికి వెళ్లి మీరు ఈ యొక్క సదరన్ స్లాట్లను బుక్ చేసుకోండి. ఇక కామారెడ్డి జిల్లాకు సంబంధించి సదరన్ స్లాట్ల వివరాలండి. దివ్యాంగత్వ నిర్ధారణ కోసం ఏప్రిల్, మే నెలకు సంబంధించి సదరన్ క్యాంపుల యొక్క తేదీలు ఖరారు చేయడం జరిగిందని కామారెడ్డి DRDO అధికారి గారు అయితే తెలియజేస్తున్నారు. ఏప్రిల్ 24, 25 తేదీలతో పాటుగా మే 8వ తేదీ, 9వ తేదీ, జూన్ 22, 23 తేదీల్లో సదరన్ శిబిరాలు నిర్వహిస్తామని ఎవరైతే కామారెడ్డి జిల్లాకు సంబంధించిన దివ్యాంగులు ఉంటారో అలాంటి వారు వెంటనే అంటే ఈరోజు 9వ తేదీ ఈ రోజునే మీ సేవకు వెళ్లి సదరన్ స్లాట్ బుక్ చేసుకోవాలని చెప్పి కామారెడ్డి జిల్లా DRDO అధికారి గారు ప్రకటన ఇవ్వడం జరిగిందండి. కనుక కామారెడ్డి జిల్లాకు సంబంధించిన వారు 9వ తేదీ ఉదయం 11 గంటలకు మీ సేవా కేంద్రాలకు చేరుకుని సదరన్ స్లాట్లు అయితే బుక్ చేసుకోండి. ఇక మనకు జయశంకర్, భూపాలపల్లి జిల్లా నుంచి కూడా సదరన్ స్లాట్లను DRDO అధికారులు అయితే విడుదల చేయడం జరిగిందండి. శారీరక, వినికిడి, మానసిక, కంటి చూపు వైకల్యం కలిగిన దివ్యాంగులు ఉన్నవారు ఈ నెల 10వ తేదీన ఉదయం 10 గంటలకు మీ సేవా కేంద్రాలకు చేరుకుని మీరైతే సదరన్ స్లాట్ బుక్ చేసుకోవాలని ఆయన తెలియజేస్తున్నారండి. ఈ సదరన్ క్యాంప్ తేదీలను కూడా ఆయన తెలియజేయడం జరిగింది. మీ సేవలో స్లాట్ బుక్ చేసుకుని డేట్ కన్ఫర్మ్ అయిన వారు ఆధార్ కార్డ్, అలాగే రేషన్ కార్డ్ ఒరిజినల్, 3 పాస్పోర్ట్ సైజు ఫోటోలు, అలాగే మీకు సంబంధించి డాక్టర్ మెడికల్ రిపోర్ట్స్ ఏమన్నా ఉన్నా వాటిని తీసుకురావాలని, అలాగే గతంలో సదరన్ స్లాట్ బుక్ చేసుకుని రిజెక్ట్ అయిన వారు అనర్హులు అని చెప్పి మనకి ఇక్కడ అధికారి గారు తెలియజేస్తున్నారండి. కనుక ఎవరైతే జయశంకర్, భూపాలపల్లి జిల్లాకు సంబంధించిన వారు ఏప్రిల్ 10వ తేదీన ఉదయం 10 గంటలకు మీ సేవా కేంద్రాలకు చేరుకుని మీరైతే సదరన్ స్లాట్లను మీ కేటగిరీ వారీగా బుక్ చేసుకోవాలని చెప్పి అధికారులు అయితే తెలియజేస్తున్నారండి. ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ప్రభుత్వ పథకాలు కావచ్చు, పెన్షన్ సమాచారం కావచ్చు, వికలాంగుల సమాచారం కావచ్చు, ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని నేను మీకు తెలియజేస్తూ ఉంటానండి. ఈ సమాచారం మీకు కావాలి అని అనుకుంటే ఈ పవన్ టాక్స్ తెలుగు ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని తెలుసుకుంటూ ఉండండి.